మికిలి ప్రియమైన వర్లారా, మరి రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని అనుదినం ముగించుకొనుచున్న రీతిగానే 8:30 గంటల కల్లా మనం ఈ కూడికను ముగించుకుందాం. దేవుని సన్నిధానములో మరి నిన్నటి దినము నుంచి మనం పరమగీతము గ్రంథము యొక్క విషయాలను కొన్ని విషయాలు ప్రతి అధ్యాయములో నుంచి సంఘానికి, సమాజానికి, సంఘం యొక్క క్షేమాభివృద్ధికి, దేవునికి సంఘానికి ఉన్న ఆ అనుబంధమును గురించిన విషయాలు మనం నేర్చుకోవటం జరుగుతూ ఉన్నది. గత రాత్రి పరమగీతము గ్రంథము యొక్క మొదటి అధ్యాయంలోని పరిస్థితులు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ పరమగీతము యొక్క ప్రత్యేకతని మనం రాత్రి గుర్తు చేసుకున్నాం. పరమగీతానికి మరొక పేరు గీతాలకు గీతమని, గీతాలన్నింటిలో కూడా శ్రేష్టమైన గీతమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ప్రేమ కావ్యం. దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ కథా నాయకునిగా, కథా నాయికగా అక్కడేమో ఆ సొలొమోను భక్తుడు వ్రాస్తూ ప్రియుడు ప్రియురాలు అని సంబోధిస్తూ ఉంటే, ఆత్మ సంబంధంగా మనము ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనకిష్టమైన షూలమ్మితి ఆ ప్రియురాలు, లోకములో నుంచి పాపములో నుంచి ప్రత్యేకించబడిన సంఘం, దేవుని జనాంగం, దైవ జనాంగమా. ఈ రాత్రి ఈ పరమగీత గ్రంథము యొక్క విషయాలను మనం నేర్చుకుంటూ ఉంటే, దేవుని ప్రేమ సంఘం పట్ల, దేవుని ప్రేమ మానవాళి పట్ల ఆయనకి ఎలాగునున్నదో ఇందులో తారసపడుతూ ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఆ సంఘమనే ప్రియురాలు యొక్క పరిస్థితులు, లేకపోతే ఆయనకిష్టమైన ఆమె పరిస్థితిని అంతటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నేను నల్లనదానని చిన్న చూపులు చూచారు, చివరికి వెలివేయబడినట్టుగా ప్రక్కనుంచారు. ఆ పరిస్థితులలో ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు తనతో కూడా ఉంచటానికి ఆమె దగ్గరికి వచ్చి తనని విందుశాలకు తీసుకొని వెళ్ళటం, తనని ఆ విందుశాలలో కడుపార విందు ఆరగింపజేసి తనతో కూడా కూర్చుండబెట్టడం మనకు తారసపడుతూ ఉంటుంది. ఈ రాత్రి మొదటి అధ్యాయం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లోకంలో ఉన్న మానవులమైన మనం ఒకప్పుడు పాపం చేత, అవిధేయతల చేత మనందరం వెలివేయబడి తృణీకరించబడిన పరిస్థితులే. ఈ లోకం మేలు చేసినంతసేపు నీతో ఉంటుంది, ఒకవేళ నీవు చేయలేని పరిస్థితులలో ఉంటే నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియుడైన యేసుక్రీస్తు వారు మన క్షేమం కోరి మన ఆత్మల పున్నామ నరకం నుంచి విమోచించడానికి ఆయన ధరకే తెంచి మనందరి పాపముల కొరకు సిలువలో ప్రాణాన్ని పణముగా పెట్టిన విషయం ఈ మొదటి అధ్యాయానికి పోలికగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ, ఆమె ఇప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటుంది. రెండవ అధ్యాయం ఆరంభంలో చూస్తే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని అంటాడు. ఈ మొదటి అధ్యాయంలో దేవుడు ప్రేమించి ఆమెను తనతో కూడా ఉండటానికి కృపచేత విందుశాలకు నడిపించిన దాఖలాలు మనకు తారసపడతా ఉంటాయి. ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఆ ఆనందాన్ని పొందుకున్న తల్లి మాట్లాడుతూ అంటుందంట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఎంత మంచి మాట! అంటే మనందరి జీవితాలలో మారు మనసు పొంది, బాప్తిస్మమును పొంది, సంఘంలోనికి వచ్చిన తర్వాత, సహవాసములోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధమైన ఉపదేశ క్రమమును అనుసరించటానికి ఆయన సన్నిధానములో ఒక నిశ్చయత, ఒక నిర్ణయం, ఒక తీర్మానించుకున్న తర్వాత మన జీవితం ఎట్లాగ ఉండాలనంటే, షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని ఆమె అన్నట్లుగా, షారోను పొలం పచ్చిక బయళ్ళు కలిగిన పొలం, బలమైన మేత భూమి దొరికే స్థలం. ఆ స్థలం అంటే మనం యేసుక్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత,
మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మమును పొంది సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఎట్లాగున ఉండాలనంటే బలమైన వారిగా ఉండాలి. అందుకనే యోహాను భక్తుడు తన పత్రికను వ్రాస్తూ అంటాడు, మొదటి పత్రికలో, యవనస్తులారా మీరు బలవంతులు, కేవలం దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. దేని చేత మనం బలవంతులు అవుతాం? దేవుని వాక్యం మనలో ఉండటం ద్వారా. ఈ రాత్రి మన జీవితాలని ఓసారి పరిశీలన చేసుకుందామా? మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, చాలా కాలాలు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, కానీ మనము బలమైన వాక్యానికి నివాసంగా మారిపోయామా? మనలో దేవుని వాక్యం బలంగా నివసించుచున్నదా? దేవుని మాటలు మన మదిలో, మన హృదయం నిండా నింపబడిన అనుభవాలు ఉన్నాయా? ఉంటే వాటి చొప్పున బ్రతికే బ్రతుకు కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ సంఘం అనే ఆ ప్రియురాలు సాక్ష్యమిస్తూ ఉంటుంది, నేను షారూను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. మనం రక్షింపబడి సంఘంలోనికి, సహవాసంలోనికి వచ్చిన తర్వాత బలమైన వాక్యం కలిగిన యోధులుగా, దేవుని పిల్లలుగా మనముంటూ ఎట్లాగునుండాలనంటే ఆ ప్రియుడైన యేసయ్య మాట్లాడుతూ అంటాడంటే, ఇదిగో స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎట్లాగున కనబడుచున్నదని అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలె నాకు కనబడుచున్నది. అంటే ఓ వ్యక్తి సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత సన్మార్గాన్ని, సద్భక్తిని అనుసరించటానికి ఉద్దేశించి తీర్మానించుకున్న తర్వాత అతనికి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అందుకని ఆయన అంటాడు, ఎవరైనను సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ఎడల లోకములో వానికి తప్పక శ్రమ కలుగుతుంది. కానీ ఆ శ్రమలలో నుంచి మనం బయటపడాలి అని అంటే దేవుని వాక్యం మనలో బలంగా ఉండాలి. అందుకనే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ, సంఘమనే నా ప్రియురాలు ఎలాగును కనబడుచున్నదని అంటే బలురక్కస చెట్లలో, ఆ భయంకరమైన మండల మధ్యలో వల్లి పద్మం వలె, లిల్లీ పుష్పం వలె కనబడుచున్నది. అంటే ఈ లోకంలో మానవులమైన మనం క్రైస్తవ జీవితం ప్రారంభించిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ బలురక్కసి ముళ్ళు, నిందలు, నిట్టూర్పులు, వెలివేతలు, భయంకరమైన వినలేని వినకూడని మాటలు నీ జీవితానికి బలురక్కసి చెట్ల ముళ్ళవలే గుచ్చుకుంటా ఉంటాయి. అయితే ఆ పరిస్థితుల్లో మన జీవితం ఎట్లాగున ఉండాలి అని అంటే ఆ చెట్ల మధ్యలో, ఆ ముండ్ల మధ్యలో దేవునికి ఇష్టమైన ఆ లిల్లీ పుష్పము ఎలాగునైతే ఉంటుందో అలాగున మనం ఉండాలి. కష్టాలు రాకుండా ఉండవుగా. యోసేపుకు కష్టాలు వచ్చాయి, కానీ తాను ఓర్చుకొని పరిశుద్ధతను కాపాడుకొని దేవుడిచ్చిన కలల మీద ఆశలు అలాగున పెట్టుకొని నిరీక్షణతో ఎదురు చూచాడు. ఓ సమయం వచ్చింది, ఐగుప్తు దేశంలో ఫరో రథం వెనక 2వ రథం మీద తాను ఊరేగిన పరిస్థితి. అలాగునే మొర్దెకై జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తనది కాని దేశంలో కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కానీ ఒక సమయం వచ్చింది, ఒక ఘనమైన సన్మానానికి పాత్రుడిగా చేయబడ్డాడు. మనందరి జీవితాల్లో క్రైస్తవ్యం మొదలుపెట్టిన తర్వాత, విశ్వాస జీవితం ప్రారంభించిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలలో మనం కాస్త మన సాక్షి జీవితం, ఇదిగో దేవుని వాక్యం మనలో ఉండి శోధనలు జయించిన అనుభవం కనుక కలిగి ఉంటే అప్పుడు ప్రియుడైన యేసయ్య అంటాడు, ఇదిగో బలురక్కస చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె ఈమె కనబడుచున్నది, ఈయన కనబడుచున్నాడు. సాక్షి జీవితం. ఆ తరువాత మన యొక్క పరిస్థితి, కోల్పోయిన సౌందర్యం, కోల్పోయిన ఆ మాధుర్యమైన పరిస్థితులు మన జీవితానికి దక్కాలి అని అంటే ఏం చెయ్యాలో ఇందులో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. చూసారా, మొదటి అధ్యాయము 5-6 వచనాలలో చూస్తే ఆమె ముఖం సౌందర్యంగా లేదు, నల్లబడిపోయింది, ఎండ దెబ్బ తగిలిపోయింది, ఎవరు చూడటానికి ఇష్టం లేని పరిస్థితులు.
కానీ 2వ అధ్యాయంలోనికి రాగానే ఆ 14వ వచనంలో సాక్షాత్తు ఆ ప్రియుడైన యేసయ్య సాక్ష్యమిస్తూ అంటున్నాడు, నీ ముఖము మనోహరం, నీ స్వరం మధురము. ఈ రాత్రి మన సౌందర్యం ఎట్లాగనుంటుంది? మన ముఖం ఆయన చూచినప్పుడు ఆయనకి మనోహరంగా కనపడాలి. మన స్వరం ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మధురమైనదిగా ఆయనకి వినబడాలి. వేకువనే స్తుతులతో నీ స్వరం ఆయనకి మధురంగా వినపడాలి. మన ప్రియుడు భక్తుడు దానియేలు గారు దినమునకు ముమ్మారు తన మధురమైన స్వరమును ప్రార్థనతో వినిపిస్తూ ఉన్నాడు. మన పితరుడై ఉన్న దావీదు భక్తుడు దినమునకు 7 మారులు ఆయుష్నిచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఐశ్వర్యం ఇచ్చిన దేవునికి, రాజభోగమునిచ్చిన దేవునికి దినమునకు 7 మారులు స్తుతులతో ఆయన మధురమైన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకి స్థితినిస్తే మనం ఉన్న పరిస్థితులలో మనం అనుభవిస్తున్న ఈ క్షేమం, మనం అనుభవిస్తున్న ఈ తృప్తికరమైన ఆశీర్వాదాలను బట్టి మన స్వరం దేవుని ఎదుట స్తుతించేదిగా ఉండాలి, ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఆయనకి మన స్వరం ఇంపైనదిగా వినిపించేటట్లుగా ఉండాలి అనేది దేవుని అభిష్టమై ఉన్నది. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? ఒకవేళ మనం ఆ స్థితిలో లేకపోతే ఓ దావీదుకు వలె స్తుతించేవారిగా ఉందాం. దానియేలుకు వలె ఆయన సన్నిధిలో క్షేమం కొరకు, ప్రజల విమోచన కొరకు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అనేది దేవుని వాక్య తాత్పర్యం అయి ఉన్నది. పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది ఏమంటారంటే, నా స్వరం ఎంత మధురమో, నా ముఖం ఎంత మనోహరమో నీకు తెలియాలా, పక్కవాళ్ళకి తెలియాలా అని అంటారు. అసలు ఏం అవసరం లేదు, ఎవరికి కనపడాలి, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేనేంటో నా దేవునికి తెలుసులే అని అంటే ఆ ప్రక్కనే, ఆ క్రిందనే 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చూసారా? అంటే మనం ప్రార్థన వాళ్ళమే, మనం స్తుతించే వాళ్ళమే, దేవుని వెలుగు పొందుకున్నామని చెప్పేవాళ్ళమే, కానీ దేవుని సన్నిధానంలో కనపడరు, ఆలయములో కనపడరు, సంఘంలో కనపడరు, సహవాసంలో కనపడరు. దేవుని పాదాల దగ్గర మనం కనపడాలి. దేవుని తాత్పర్యం అదే. నీ ముఖం మనోహరంగా, నీ స్వరం మధురమైందిగా ఉన్నదిగా. అయితే మధురమైన నీ స్వరం దేవుని దగ్గరికి వచ్చి దేవునికి వినపడేటట్లుగా చూసుకోవాలి. నీ ముఖం మనోహరం అంటున్నావు కదా, మారిపోయాను, వెలుగొందుతుంది ముఖం అంటున్నావు కదా, ఆ వెలిగే ముఖం దేవుని సన్నిధిలో దేవునికి కనపడేదిగా ఉంచుకోవాలి. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? ఈ 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో వెలివేయబడి తృణీకరించబడిన ఆమెని యేసయ్య చెంతకు చేరి చింతలన్నీ బాపి విందుశాలలో కడుపార విందు అరగింపజేశాడు. 2వ అధ్యాయంలో ఆ సంఘం అనే ప్రియురాలను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నా యొక్క సంఘం, నా ప్రియురాలు బలురక్కస చెట్లలో వల్లి పద్మం వలె నాకు కనబడుతుంది, సాక్షి జీవితం ఎంత ఘనంగా ఉంది అని అంటున్నాడు. ఆ తరువాత ఆమె స్వరం మధురంగా, ఆమె ముఖం మనోహరంగా మార్చబడటానికి క్రీస్తు శిలువ త్యాగాన్ని, ఆ ప్రేమ పరిస్థితులను అర్థం చేసుకొని వాటిని ధ్యానిస్తూ ఉంటే ముఖం మనోహరంగా మారిపోద్ది, స్వరం మధురంగా మారిపోద్ది. మారిన ఆ మనోహరమైన ముఖాన్ని, ఆ మధురమైన స్వరాన్ని దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా చూసుకోవాలి. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? మన బ్రతుకులు ఎట్లాగుంటున్నాయి? చాలామంది దేవుడు మన స్థితిని మెరుగుపరిచిన తర్వాత ఆయనకు దూరం అయ్యే పరిస్థితులు కనపడతా ఉంటాయి. కానీ 2వ అధ్యాయం మనకు నేర్పే పాఠం, వెలిగించబడిన, బహు సౌందర్యం కలిగిన, మధురమైన స్వరం కలిగిన మనం ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆ ముఖం, ఆ స్వరం ఆయన కనబడుతూ వినపడేటట్లుగా చూసుకుంటే దేవుని రాజ్యానికి మనం వారసులము అవుతాం. ఈ రాత్రి అట్టి గొప్ప భాగ్యం పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ రాత్రి దేవుని మాటలు ఆలకించిన మనందరి జీవితాలలో, మనందరి బ్రతుకులలో ఆయన చేసిన ఉపకారాలన్నింటినీ
జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దైవ జనాంగమా, మన పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకు ఎలాగునుంటుంది? దేవుని దగ్గరికి చేరాం, దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాం, కానీ ఆయన సన్నిధిలో మనం ఎట్లాగునుండాలి? మారిన మన అనుభవాలు, మారిన మన జీవితం దేవునికి ఇష్టమైందిగా, దేవునికి బహుప్రియమైనదిగా మనల్ని మనం ప్రభువుకి అర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. స్తోత్రం. దేవా, మీ కొందనమున నాయన, ఒక చిన్న ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ఆలకించిన మనం మన జీవితాలను ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రభువుకి సమర్పించుకుందాం. దేవా, నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎదురు దెబ్బలు అయినా నీ కృపచేత నన్ను ఈ స్థితిలో ఉంచావయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీవు చేసిన మేలులన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి దినము నా స్వరం మధురంగా నీకు వినబడనిస్తానయ్యా. నా ముఖం నీ సన్నిధిలో కనపడేటట్లుగా నేను చూసుకుంటానయ్యా. ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో ఓ చిన్న మనవి చేసుకుందామా? ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలోనికి చేరిన మనం ఓ మంచి తీర్మానించుకుందామా? ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనల్ని తన కృపచేత ఈ స్థితిలో ఉంచిన దేవుడు. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా చివ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా చివ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను, నా జీవితాన కురిసెనే నీ
నీ నామగానామృతం నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. పైన ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను, కృపైన ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మాదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా చువ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుని శ్రేష్టమైన కృపను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాని కొందనాలయ్యా, ఈ రాత్రికాల సమయంలో పరమగీత గ్రంథం యొక్క పరిస్థితులలో కొన్నింటిని మేము ధ్యానం చేసుకోవటానికి కృపనిచ్చారు. ఈ రాత్రి విన్న మాటలు ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, ఫలింపచేయండి. మరి విశేషంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతమంది అయితే మాటలు వింటున్నారో వారికి మిన్ను దీవెన కలుగు చేయమని వేడుకొనుచు ఉన్నాం. అలాగనే ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో చేరి కూడి ఉన్న ప్రతి వారి హృదయ వాంఛలను తీర్చండి, కోరికలను సిద్ధింపచేయండి. మరి విశేషంగా అనారోగ్యంతో స్వస్థతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువ ముక్త్యాలలో ఆ గ్రామంలో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు దేవ సహాయమును జ్ఞాపకం చేసుకోనండి, తనని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అలాగనే మా ప్రభువ వీర్పాల్ గారి తల్లి స్వరాజ్యము గారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డకు సంపూర్ణమైన నిండు ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలుగు చేయండి, బలాభివృద్ధిని కలుగు చేయండి. అలాగనే మీ కుమార్తె మా ప్రభువ నైనా మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకోనండి, తన భర్త దేవదాస్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు అనుభవించిన బిడ్డలు, వారిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకొనుచు ఉన్నాం. నీ కుమారుడు ఫ్రాన్సిస్ను, సలోమిని ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఫ్రాన్సిస్ కాలును మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేయమని వేడుకొనుచు ఉన్నాం. అలాగనే మా ప్రభువ ఇంకా నాయనా అనేక మంది బిడ్డలు చదువులలో ముందుకు సాగుచున్న వారు ఉన్నారు. వారి చదువులలో లెస్సైన జ్ఞానమును దయచేయండి, మేలు చేయండి. చదువులు పూర్తి
చేసుకున్న వారు కుటుంబాలకు ఉపయోగపడినట్లుగా మంచి ఉద్యోగములతో మీరు దీవించండి. ఎదిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వివాహ బంధములతో ఆశీర్వదించండి. అలాగనే పెండిళ్ళై బిడ్డలు లేకుండా నిందలలో నిట్టూర్పులలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలంతో దీవించండి అయ్యా. మీ కుమారుడు ప్రసాద్ క్రాంతిల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలముతో మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి, దీవెన కలుగు చేయండి అయ్యా. అలాగనే మా ప్రభువ దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలను జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మానక అనుదినం ఈ రీతిగా మీ సన్నిధానానికి వచ్చి గడుపుచున్న బిడ్డలందరికీ నిండు దీవెన, క్షేమం, ఆశీర్వాదం సమృద్ధిగా కలుగు చేసి బలపరచమని వేడుకొనుచు ఉన్నాం. మమ్మలను మీ కృపకు, మీ దయకు, మీ నిండు దీవెన ఆశీర్వాదాలకు అప్పగిస్తున్నాను. మేలుకై జ్ఞాపకం చేసుకోనండి. పరిచర్యను విస్తరింప చేయండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి నిండు దీవెన ఆశీర్వాదం కలుగు చేయమని, బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికిరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం కూడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.